నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఒక న్యూస్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆఫ్టర్ లైక్ అ వెరీ లాంగ్ టైం ఒక స్పాన్సర్ అయితే వచ్చింది మనకి. ఎప్పటి అని మీకు చెప్తుండే కదా, లైక్ ఐ వాంట్ సమ్ గుడ్ ప్రోటీన్ బ్రాండ్ అని. ఇంకా వెయిట్ చేసి మధ్యలో మజిల్ బ్లేజ్ కూడా వచ్చిండే, కానీ నాకు అది ఎందుకు అంత వర్త్ అనిపించలే, కాబట్టి నేను అది తీసుకోలే. దానివల్ల నాకేం హేట్ లేదు ఆ బ్రాండ్ తోటి, బట్ స్టిల్ నాకైతే పర్సనల్గా ఒక బ్రాండ్ చాలా ఫేవరెట్ ఉంటున్నా. లైక్ స్టార్టింగ్లో బాగా వాడుతుండే చిన్న ఉన్నప్పుడు అంటే జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో. సో అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు. స్టాక్ వచ్చింది, ఏ బ్రాండ్ ఏంది అనేది స్టాక్ మొత్తం చూపించి అప్పుడు మాట్లాడతాం. మీలో ఎవరైనా కూడా ఈ బ్రాండ్ని వాడాలంటే ఖచ్చితంగా వాడచ్చు, ఓకేనా? ఇది ఫేక్ బ్రాండ్ కాదు. మస్తు మంది అంటారు లైక్ ఇది బ్రాండ్ మంచిది కాదు, లేకుంటే ఇది ఇక్కడిది కాదు, అది ఇది అని. ఇండియాలో ఉన్న బ్రాండ్స్ చాలా వరకు మీకు తెలుసు ఆల్రెడీ. మన వాళ్ళందరూ అవే బ్రాండ్స్ తోటి వర్క్ చేస్తారు, అది కూడా తెలుసు మీకు. కానీ నేను ఎప్పుడు కూడా అట్లాంటి బ్రాండ్స్ని ఎందుకు సపోర్ట్ చేయాలంటే, గుంపులో వెళ్ళి మనం కూడా గోవిందా ఎందుకు అనుడు చెప్పు? యూనిక్నెస్ ఉండాలి కదా, అట్లా అని చెప్పి నేను ఇది తీసుకున్నా. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం అన్బాక్సింగ్ చేస్తా, చూడండి. మీకు ప్రోడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. నా కోడ్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ ఆల్సో స్క్రీన్ పైన కూడా మీకు చూపిస్తాను ముందల. మీకు ఏది పర్చేస్ చేయాలన్నా కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది మన కోడ్ పైన. సో ఖచ్చితంగా మీరు పోయి ట్రై చేయొచ్చు. తెచ్చుకో, ఈరోజు వర్కౌట్ కూడా చేయాలా. సో జల్దీ అన్బాక్స్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద బ్రాండ్ ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. దిస్ ఈజ్ GNC. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇండియన్ బ్రాండ్ కాదు. ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు ట్రేడ్ చేస్తారు ప్రోడక్ట్స్ని. మీరు జస్ట్ ఇండియాలో ఉన్న కొన్ని పాపులర్ బ్రాండ్స్ లైక్ ఆప్టిమమ్ న్యూట్రిషన్ ఒకటి ఎక్కువ సేల్ చేస్తారు. అది కాకుండా ఈ న్యూట్రాబే ఒకటి, మజిల్ బ్లేజ్ ఒకటి. వీటిని చూసి మీరేమనుకుంటారు, అరే ఇండియాలో అసలు ఇంకో బ్రాండ్ లేదురా, ఇవే తోప్ బ్రాండ్లురా, మజిల్ బ్లేజ్ ఒక్కటే, దానికి మించి ఇంకో మంచి బ్రాండ్ లేదురా అని మీరు అనుకుంటారు. బట్ దానికన్నా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. అండ్ రీసెంట్గా నేను చాలామందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు అదే మాట అంటుండే, ఏందన్నా అందరూ ఒకటే బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు, మజిల్ బ్లేజ్ అని. నాకు కూడా మధ్యలో స్పాన్సర్షిప్ వచ్చిండే. నాకు కూడా వాళ్ళు మెసేజ్ చేసారు, లైక్ బ్రో నువ్వు ఇట్లా స్పాన్సర్షిప్ చేద్దాం అనుకుంటున్నావు మజిల్ బ్లేజ్కి అని. నేను స్టార్టింగ్లో చేసిన, మీకు ఆల్రెడీ తెలుసు అది. అప్పటికి నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ అయినా కూడా నేను అది చూస్ చేసుకోలే ఈసారి, ఎందుకంటే ద డిమాండ్స్ వేర్ లైక్ దట్. అండ్ బ్రాండ్ ఎప్పుడైనా కూడా, మనిషి అయినా కానీ బ్రాండ్ అయినా కానీ ఎప్పుడైనా ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకు కొంచెం బల్బు పెరుగుతుంది అంటారు చూసిరా, కొంచెం అట్లనే అనిపించింది. అందుకని చెప్పి నేను GNC తీసుకోవడం జరిగింది. చలో స్టాక్ అన్బాక్స్ చేద్దాం. వే ప్రోటీన్, మల్టీవైటమిన్, ఫిష్ ఆయిల్, గ్లూటామిన్ రికవరీ కోసం, L-కార్నిటైన్, ఇదొక చిన్న వాటర్ బాటిల్. అండ్ మనకు ఒక వే ప్రోటీన్ సరిపోతలేదని చెప్పి 2 పెట్టినా. దిస్ ఈజ్ ఐసోప్యూర్ ఐసోలేట్ ప్రోటీన్, 2 వే ప్రోటీన్లు. కొలాజన్ ఫర్ అవర్ నెయిల్స్, స్కిన్ అండ్ జాయింట్స్ హెల్త్ కోసం. మనకు ఇప్పుడు నార్మల్గా డెఫిషియన్సీలు ఉన్నప్పుడు ఇక్కడ నెయిల్స్ దగ్గర స్కిన్ కొంచెం మూసిపోతుంటుంది కదా, సో అట్లాంటి వాటికి ఇది హెల్ప్ చేస్తుంది, కొలాజన్. అండ్ ఇంకొకటి 2 ఆర్డర్ చేసిన ఫ్లేవర్స్. ఇంకోటి కాల్షియం, డైజెస్టివ్ ఎంజైమ్స్. 1 more L-కార్నిటైన్. సో ఇంకో ముచ్చట ఏంద్రా అంటే, నేను ఈ పర్టికులర్ బ్రాండ్ని చూస్ చేసుకోవడానికి కారణం, మీరు నా స్టార్టింగ్లో వీడియోలు చూసి ఉంటే, లేకపోతే నా ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా పాతది ఫస్ట్ చూసి ఉంటే, అప్పట్లో నాకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వైజ్ చూస్తున్నాను నేను. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను బడ్జెట్ అని చెప్పాను, కానీ అప్పట్లో ఈ బ్రాండ్ది ప్రైస్ చాలా తక్కువ ఉంటుండే. అండ్ నాకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి సరే బడ్జెట్లో తీసుకోవాలి ప్రోడక్ట్స్, ఎక్కువ పైసలు ఖర్చు పెట్టద్దు అన్నట్టు ఒకటి ఉంటుండే. ఇప్పటికి అట్లా ఉంది. అంటే ఇప్పటికి ఎన్ని పైసలు వస్తున్నా కూడా అరే బడ్జెట్లోనే తినాలా, బడ్జెట్లోనే ఉండాలా అన్నట్టు ఒకటి ఉంటుంది. బట్ స్టిల్ ఖర్చులు అయితే ఎట్లన్నా ఇట్స్ అ బేసిక్ థింగ్, రైట్? సో అప్పట్లో నేను ఈ GNC పర్ఫార్మెన్స్ అనేది వాడుతుండే, GNC వే ప్రోటీన్ వాడుతుండే. అండ్ GNCదే క్రియేటిన్ అండ్ గ్లూటామిన్ కూడా వాడుతుండే. ఇప్పుడు క్రియేటిన్ వేరేది ఎందుకు వాడుతున్నా అంటే, ఆబ్వియస్లీ అది బాగుండే నాకు, అదేంది వెల్కోర్ది నాకు ఇప్పుడు క్రియేటిన్ నచ్చింది కాబట్టి నేను అది కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఆల్సో ఈ బ్రాండ్, ఇవి 2 చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నిటికీ ఒక కోడ్ అయితే ఇస్తారు మనకు, స్టాక్ కోడ్. ఆ కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ వస్తుంది, దానికి నాకు కూడా కొంచెం కమిషన్ లాగా వస్తుంది. సో
ఇక్కడ కింద స్క్రీన్ పైన పెడుతున్నాను నేను కోడ్ వాట్సాప్ VATSAV. ఈ కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? అండ్ డెఫినెట్గా వాడండి. GNC డైరెక్ట్ వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు, లేకపోతే దీనికి ఒక పర్టికులర్ యాప్ కూడా ఉంటుంది. GNC అని ఒక యాప్ ఉంటుంది. సో మీరు యాప్లోకి పోయి మంచిగా అవసరమైన ప్రోడక్ట్స్ ఎవ్రీ మంత్ స్టాక్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ఫిష్ ఆయిల్ నుంచి మల్టీవిటమిన్ నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో. సో మీకు ఏది అవసరం ఉన్నా కూడా తీసుకోవచ్చు. మోస్ట్ పాపులర్ ఫ్రమ్ GNC ఇది అన్నిటికన్నా పాపులర్. ఇది GNCలో మల్టీవిటమిన్ ఫర్ మెన్ స్పోర్ట్స్ వర్షన్. సో ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది. నా కోడ్ వాడితే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది అంతే. మీకు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, పర్చేస్ లింక్. పోయి ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా వర్త్ అనిపిస్తే, మీకు ఏదైనా తీసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. ఈ చిన్న డబ్బా ఇది ఎంత చూడు, 300-400 డబ్బా ఇది. సో ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. పోయి పర్చేస్ చేయండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం పోదాం. ఇంకా ఇప్పుడే లేచిన, బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీల్ క్యారీ చేద్దాం. డైరెక్ట్ కార్ ఎక్కిన తర్వాత కార్లో కూర్చొని మాట్లాడతా. చలో, సీ యూ ఆల్. కోడ్ వాడడం మర్చిపోకండి. అండ్ చాలామంది రీసెంట్గా వేరే బ్రాండ్స్ని ఇట్లా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అరే ఏ బ్రాండ్ తీసుకోవాలి నేను? గౌరవ్ అన్న ఒకటి వాడుతుండు, వాట్సాప్ అన్న ఒకటి వాడుతుండు, నవీన్ ఒకటి వాడుతున్నాడు, ఈశ్వర్ ఒకటి వాడుతుండు, కౌశిక్ ఒకటి వాడుతుండు అని ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నారు కదా. మరి ఏది నమ్మాలి ఏంటి అనేది. సో డెఫినెట్గా ప్రతి ఒక్క బ్రాండ్ ప్రతి ఒక్కరు వర్క్ చేసేది అన్నీ బెస్టే. ఏది కూడా వేస్ట్ ఉండదు. వేస్ట్ అయితే ఎవరు వర్క్ చేయరు బేసిక్గా. ఓకేనా? కాబట్టి ఒక ముచ్చట నేను చెప్తా. అదేంటంటే ఓపెన్ చేయండి వెబ్సైట్లో, మజిల్ బ్లేజ్ ఓపెన్ చేయండి. ఎవరు అథ్లెట్ ఉన్నా కూడా మీకు ఏదైనా పర్చేస్ చేయాలనిపిస్తే ఫస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ప్రోడక్ట్స్ మీకు బడ్జెట్లో ఉన్నాయా అదంతా చెక్ చేసి, అవి ల్యాబ్ టెస్టెడ్ ఉన్నాయా, వెరిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా, అది సర్టిఫైడ్ ఉన్నాయా, లేకపోతే దానిలో ఏమైనా ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఉన్నాయా, ఇల్లీగల్ కాంపోనెంట్స్, అవన్నీ చూసి తర్వాత యు గో అండ్ గెట్ దెమ్. ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏదైనా కూడా మంచి బ్రాండ్ అయితేనే ప్రమోట్ చేస్తాం మేము. మంచి బ్రాండ్ కాకపోతే అసలు స్పాన్సర్ చేయం, అస్సలు ప్రమోట్ చేయం, ఛాన్సే లేదు. ఓకేనా? సో ఏ హే అప్నీ స్టాక్. సో ఇది మన స్టాక్. ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కాదు, 6 months కోసం చేస్తున్నా. 6 months కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ప్రోడక్ట్స్ అన్ని నచ్చితే నేను మీకు రివ్యూస్ కూడా ఇస్తాను ముందర. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో అందరికన్నా యూనిక్ ఉండాలనే నేను ఈ బ్రాండ్ని చూస్ చేసుకున్నాను. మస్తు మందికి GNC అంటే నచ్చదు. నీ అమ్మ GNC అంటే ఎందుకు బాగా అది తీసుకున్నావు, వేస్ట్ అని ఇంతమంది అన్నారు. కానీ నేను ఎవరు మాట వినలే. పర్సనల్గా ట్రై చేస్తే కానీ తెలియదు. ఎవరు కూడా వీళ్ళు ఈ వేస్ట్ అనేటోళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు ఈ బ్రాండ్ని పర్టికులర్గా ట్రై చేసి ఉండరు. జస్ట్ ఓడో చెప్పిన మాట నమ్మేసి వేస్ట్ అంటే అరే వేస్ట్ రా అనేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవడన్నా చెప్పింది నమ్మకండి. ఎవరి గురించి కూడా. నేను ఈ పాయింట్స్ గురించే జిమ్లో ఈరోజు మాట్లాడతా. లైక్ చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి, వాటిని నేను మీకు క్లియర్ చేస్తా. అండ్ మీరు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి తెచ్చుకోవద్దంటే ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తా. చలో పోదాం జిమ్కి. ఒక రియల్ లైఫ్ సజెషన్ ఇస్తా మీకు. మీకు తెలివి ఉంటే, మీరు చదువుకున్న వాళ్ళు అయితే ఈ ఒక్క పని చేయడం బంద్ చేయండి మీరు. ఓకేనా? ఎప్పుడు కూడా పక్కనోడు గురించి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఉన్న గ్రూప్కి కానీ తప్పుగా అస్సలు చెప్పకండి, పోర్ట్రే చేయకండి. ఎందుకంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఒక పర్సన్ బిహేవియర్ అనేది కంప్లీట్గా అలాగ ఉంటుంది. అర్థమవుతుందా? నీతోటి ఒక పర్సన్ ఒకలాగా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఇంకొకరితోటి ఇంకొకలాగా బిహేవ్ చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా అవి రెండు మ్యాచ్ కావు. ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ లిస్ట్లోనే ఒకడు ఉంటాడు, ఇన్ఫ్లుయెన్సర్. వాడు ఒకని గురించి బాగా తప్పుగా చెప్పిండు. అరే ఇట్లా కాదరా, వాడు చాలా రూడ్ అది అని. బట్ నేను వాడిని పర్సనల్గా కలిసిన తర్వాత వీడు చెప్పిన పాయింట్స్ అసలు దీనికి రిలేటబులే కాదు, అసలు దీనిలో మ్యాచ్ ఇంత కూడా కాలే. సో అక్కడ నేను వాడిని తిట్టుకున్నప్పుడు అరే నాకు ఎందుకు ఇట్లా చెప్పిండు, అసలు ఏం అవసరం వానికి అని. సో ఒక సజెషన్ ఇస్తా, ఎవరికి కూడా ఎవరి గురించి తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకండి. వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళకి ఒపీనియన్స్ వాళ్ళకే క్రియేట్ అవుతాయి. మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరేం గాంధీ తాత కాదు కదా ఒక గుద్ద మీద కొడితే ఇంకో గుద్ద చూపించడానికి. సక్రమంగా మీ పని మీరు చేసుకోండి. వేరేళ్ళని అస్సలు గెలకకూరి, అస్సలు మంచిగా ఉండదు. అదనమాట. ఇంకా జిమ్కి అయితే వచ్చేసినాం. చలో పోదాం, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రీ ఒకటి తీసుకుంటా మాట్లాడతాం. అండ్ ఇది ఉంది చూసిరా, చాలామంది అంటారు చూడు బయటనే కంటెంట్ కాపీ కరికెళ్ళి. కానీ ఈ రీల్స్లలో కంటెంట్ కాపీ చేసుడు ఏం లేదు. అది కంప్లీట్గా ఇప్పుడు ఎవడన్నా వచ్చి నాకు ఏదైనా ఒక ముచ్చట చెప్తే, ఒక పాయింట్ చెప్తే, నేను దానికి తగ్గట్టు ఆలోచిస్తాను. లైక్ దీనిపైన ఏ పాయింట్ రాస్తే బాగుంటుంది, దీనిపైన ఎట్లా చెప్తే బాగుంటుంది అని ఆలోచించి వీటిని నేను స్క్రిప్ట్ చేసి రాస్తా.
అంతేగాని ప్రతిదానికి కాపీ డజంట్ మేక్ ఎనీ సెన్స్ బ్రో. ప్రతి ఒక్కటి ఆలోచించి రాస్తాను నేను. మధ్యలో 2-3 వీడియోలు కాపీ చేస్తామేమో కానీ ప్రతిది అట్లా ఉండదు. అదొకటి అర్థం చేసుకోండి మీరు. అండ్ ఇంకొక మీకు డౌట్ రావచ్చు, లైక్ ఇద్దరా అంటే బై ఇప్పుడు నువ్వు 2 బ్రాండ్లతో వర్క్ చేస్తున్నావు కదా, వెల్కోర్ అండ్ డైనమైట్, అదే వెల్కోర్ అండ్ జిఎన్సి. సో ఇప్పుడు 2 బ్రాండ్స్లో క్రియేటిన్ ఉంది, ఏది బాగుంటుంది? వెల్కోర్ క్రియేటిన్ వాడాలన్నా జిఎన్సి క్రియేటిన్ వాడాలన్నా అని నాకు అట్లా అడిగితే ఒకవేళ 2 బ్రాండ్స్ మంచిగానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జిఎన్సి దానిలో ఫ్లేవర్స్ లేవు, అన్ఫ్లేవర్డ్ ఉంది క్రియేటిన్. వెల్కోర్కి వచ్చేసరికి ఫ్లేవర్స్ ఉన్నాయి, ట్రాపికల్ ట్యాంగో అండ్ ఫ్రూట్ ఫ్యూజన్ 2 ఉన్నాయి. అంటే ఫ్రూట్ ఫ్లేవర్ ఒకటి, ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి ఉంది. మనకు ఎప్పుడైనా కూడా టేస్ట్ వైజ్ చూస్తే టేస్ట్ ఉన్న క్రియేటినే బెస్ట్ కదా. సో అట్లా నేను వెల్కోర్దే అని చెప్తా. అండ్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 1 year కన్నా ఎక్కువ అవుతుంది వెల్కోర్దే వాడుతున్నా క్రియేటిన్ ఎవ్రీడే 365 days నుంచి. సో డెఫినెట్గా వెల్కోర్ క్రియేటినే బెస్ట్ అని చెప్తానండి. ప్రియోగడ్ తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. సో బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ నాకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే ప్రతి ఒక్కరితోటి, నేను కలిసిన ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉందాం అనుకోవడం, క్లోజ్గా ఉండాలనుకోవడం. సో దీన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మనం ఉన్న ఈ సొసైటీలో, మనం ఉన్న ఈ జనరేషన్లో చాలామంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ట్రై చేస్తారు. నేను వానికి హెల్ప్ చేస్తామని చూసినా కూడా వాడు నా నుంచి ఏ రకంగా అడ్వాంటేజ్ పొందగలుగుతాడు అని చూస్తాడు. నేను ఒకవేళ వానికి ఏదైనా ప్రమోషన్ ఏదైనా చేసినా అనుకో, దాన్ని వాడు మంచిగా వాడుకుంటాడు. వానికి ఒక పాయింట్ వచ్చింది, వాడు ఒక హైట్స్ ఎదిగిపోయిన తర్వాత వాడు మనం వాడుకొని వదిలేస్తాడు. అది కాకుండా నేను ఇప్పుడు కొంత మంచిగా ఉన్నా అనుకో, నేను ఇద్దరు మధ్యలో లైక్ 3 friends ఉన్నారు, 3 friends ఉన్నారు, నేను మధ్యలో ఉన్నా. వీనికి పడతలేదు. వీడొచ్చి నా గురించి తప్పు, వాడొచ్చి వీని గురించి తప్పు చెప్తాడు, వీడొచ్చి వీని గురించి తప్పు చెప్తాడు. నేను మధ్యలో ఉండి ఇద్దరిని కలిపి అరే వీడిట్లా అన్నాడు అంట. వీళ్ళిద్దరు ఒకటైపోయి నన్ను బుగ్గ చేస్తారు. సో అర్థమవుతుంది ఆ స్టోరీ. కాబట్టి ఒక సజెషన్, ఎప్పుడు కూడా అట్లా ఇన్వాల్వ్ కాకండి. మీ పని మీరు చేసుకోండి. ఎక్కువ ఇంట్రోవర్ట్ అన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్లనే ఉంటుంది. ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ తక్కువ కావడానికి కూడా మనమే రీజన్ ఉంటాం, మనమే గెలుక్కుంటాం, మనమే బుగ్ అవుతాం. కాబట్టి ఎక్కువ కమ్యూనికేషన్స్, ఎక్కువ కొత్త వాళ్ళను పరిచయం చేసుకోవడం అదంతా అవసరం లేదు మనకి. నేను ఏడిపోయినా కూడా అరే నాకు ఒకటి చుట్టుపక్కల ఒక ఫ్రెండ్ ఉండాలి, పక్కకు ఒక దోస్తుగాడు ఉండాలి అన్నట్టు నేను అందరితో మంచిగా ఉంటా. వాళ్ళు లాస్ట్కి మనల్ని బుగ్గ చేస్తారు. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయింది. నేను లాస్ట్కి ఒక యూట్యూబ్ వీడియో చేసిన, జాట్కే బరాబర్ అని ఒక రీల్ చేసిన, గుర్తుందా మీకు? అందులోనే నా పాత జిమ్లో ఎప్పుడు వచ్చి బ్రో అనుకుంటా మంచిగా మాట్లాడేటోడు, పక్కకు సపోర్ట్ చేసుకుంటా మంచిగా ఆడేటోడు, సజెషన్ తీసుకునేటోడు. వాడు వచ్చి జాట్కే బరాబర్ అని కామెంట్ చేసిండు. ఇప్పుడు మీరు చెప్పరు, ముందలు ఉన్నప్పుడు మంచిగా ఉండి వెనకల అట్లా మాట్లాడితే ఎట్లుంటుంది? మళ్ళీ వానికి అదే ముచ్చట ఇంకొకటి అడిగితే అరే నన్ను వేరే వాళ్ళు అందరు కలిసి బుగ్గ చేసిర్రు, వేరే వాళ్ళు నా అకౌంట్లో నుంచి కంటెంట్ కామెంట్ పెట్టించినారు అని. సో అది డ్యూయల్ రోల్ అనేది మంచిది కాదు. అంటే డ్యూయల్ రోల్ ప్లే చేయడం, ఇక్కడ ఒకలాగుండి ముందలు మంచిగా ఉండి వెనకాల ఇంకొకలాగుండి, అది మంచిది కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే ఇవన్నీ బేసిక్. ఇది జస్ట్ జిమ్ పోయి వర్కౌట్లు చేసి బాడీ బిల్డ్ చేస్తే దాకా దిమాగ్ కూడా బిల్డ్ చేయాలి. ఇప్పుడైతే కరెంట్లీ మనం డైలీ F7కి వస్తున్నాం, F7 ఫిట్నెస్ బొల్లారం. ఈ జిమ్కి ఎందుకు వస్తున్నామంటే ఇంతకుముందు భాస్కర్ నేను కొండాపూర్ వెళ్తుండే గోల్స్కి. అప్పుడు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ప్లస్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్నాయని అది మెంబర్షిప్ని పాజ్ చేసిన. అది కాకుండా నేను ఇప్పుడైతే ఐకుని ట్రైన్ చేస్తున్నా కాబట్టి ఇద్దరం కలిసి ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఇది కాకుండా ఈ రీసెంట్ టైంలోనే బాగానే క్లాషెస్, బాగానే లొల్లీలు అయినాయి. వాటి గురించి మాట్లాడకపోతేనే మంచిది. ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడి వాళ్ళు మళ్ళీ మనతో డిస్కషన్ పెట్టి అంత వేస్ట్ ఆఫ్ టైం. జరిగింది అయితే మన వాళ్ళకి మధ్యలోనే ఒక డిస్కషన్ జరిగింది, దెర్ ఇస్ నో పాయింట్. దానిలో మాట్లాడి కూడా ఉపయోగం లేదు. సో అట్లా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు. అంటే ఏ రకంగా ఎక్కడ చూసినా కూడా ఫాలోవర్స్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈజీగా ఫాలోవర్స్ వస్తున్నారు. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతావు అని. ఓకేనా? నువ్వు రెస్పాన్సిబుల్ యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ సిటిజన్ హూ ప్రమోట్ దెమ్ టు డూ హెల్దీ, టు డూ గుడ్ ఇన్ లైఫ్. ఓకేనా? జస్ట్ ఫాలోవర్స్ వస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఫాలోవర్స్ పెంచుకుంటే దట్ ఈస్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్.
ఓకేనా? డజంట్ మ్యాటర్ నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నా కూడా ఏదన్నా కూడా నువ్వు జనాలని ఒక రైట్ వేలో తీసుకోవడానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే యూ విల్ బీ ఇన్ఫ్లుయెన్సర్. జస్ట్ జనాలకు అంటే కొందరు ఉంటారు చూడు ఆఫ్రికన్స్, లైక్ జిమ్కి వెళ్తారు, వర్కౌట్ చేస్తారు, స్టెరాయిడ్లు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, కానీ వీడియోస్లో వచ్చి హోమ్ వర్కౌట్ చేస్తున్నట్టు ఇటుక పిల్లలు పట్టుకొని ఇట్లా వర్కౌట్ చేసుకుంటూ వీడియోస్ పెడతారు. దాట్ విల్ క్రియేట్ అ ఫేక్ హోప్ ఇన్ పీపుల్స్ మైండ్. అర్థమవుతుందా? అది చూసి జనాలు ఏమనుకుంటారంటే అరే నేను కూడా ఇట్లా ఇటుక పిల్లలతో వర్కౌట్ చేస్తే నేను కూడా ఆఫ్రికా లెక్క బాడీ బిల్డ్ చేయొచ్చు, నేను కూడా ఇట్లా వర్కౌట్లు చేస్తే నేను కూడా వీళ్ళ లెక్క తయారు కావచ్చు, నేను కూడా హోమ్ వర్కౌట్ చేసుకుంటానే వీళ్ళలాగా బిల్డ్ చేయొచ్చు అని ఒక మిస్కన్సెప్షన్ నెత్తిలో పెట్టుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోరు. అర్థమవుతుందా? వీళ్ళు వీడియో ముందర ఒకటి చేస్తారు, వెనకాల ఒకటి చేస్తారు. ముందర మీకు చూపించేది జస్ట్ మొత్తం బాడీ మీద నీళ్ళు పోసేసుకొని చెమటలు గారుతున్నట్టు ఎక్స్ప్రెషన్లు పెట్టి డంబుల్స్ తోటి ఇటుకంతోటి ఇట్లా చేస్తుంటారు, విచ్ విల్ క్రియేట్ అ ఫేక్ ఇన్ఫ్లుయెన్స్. దాని తర్వాత మీరేమనుకుంటారు, ఇది అయిపోతుందిరా అనుకుంటారు. వాళ్ళు బిహైండ్ ద కెమెరా జిమ్కి పోతారు, వర్కౌట్ చేస్తారు, సూదులు ఎక్కిస్తారు, మంచి డైట్ ఫాలో అవుతారు, గడ్డి తింటున్నట్టు చూపిస్తారు, ప్రోటీన్ పౌడర్ తాగుతారు. కాబట్టి ఇట్స్ నాట్ యాక్యురేట్, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ వాట్ యూ సీ ఆన్ సోషల్ మీడియా. నేను కూడా మీకు ఫేక్ చెప్తుండొచ్చు, నేను కూడా ఏదో ఒకటి తీసుకుంటుండొచ్చు సప్లిమెంట్, మీకు చూపించకపోవచ్చు కదా. కానీ నేను ఎప్పుడైనా అట్లా చేసినా స్టార్టింగ్లో పీక్ వీక్లో కూడా నేను డాండిలైన్ అని ఒక సప్లిమెంట్ వాడినా, డాండిలైన్ రూట్, విచ్ ఈస్ నాట్ యూజ్డ్ బై ఎనీ ఆఫ్ దెమ్. మ్యాక్సిమం ఎవరు వాడారు, అది నేను వాడినా చూపించిన మీకు నేను ఇది వాడినరా అని. అది కూడా ఏం ఎన్హాన్స్డ్ స్టెరాయిడ్ ఏం కాదు, అది జస్ట్ సప్లిమెంట్ అంతే. సో ఇది ముచ్చట ఏంటంటే ప్రతి ఒక్కటి చూపించే వాళ్ళు ఉంటారు, దానివల్ల కూడా కొందరు జనాలకు ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంతో నాకు గంట బిఫర్ అగ్నిపడేగా ఠీకా నేనేం వాడుతానో నేను అది ఖచ్చితంగా చూపించాలని డిసైడ్ అయినా కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. ఒకసారి నాకు చూపించాలని లేకపోతే నేనే మీకు చూపిస్తాను కదా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఈ సోషల్ మీడియాలో ఆ కర్రోళ్ళని, ఆ ఊరోళ్ళని, హోమ్ వర్కౌట్ సిరీస్లో అవి ఫాలో అయ్యి మంచి ఎస్థెటిక్ బాడీ, ఒక బాడీ బిల్డర్ లెక్క ఫిజిక్ బిల్డ్ అయిపోతుంది అంటే అసలు నమ్మద్దు. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అది పాసిబులే కాదు, చేయలేవు నువ్వు. ఎప్పుడు కూడా మీరు ఒక హోమ్ వర్కౌట్ సిరీస్ వీడియోలు చూసి బాడీ బిల్డ్ చేసిన అని చెప్పేటోని అసలు నమ్మద్దు. వాడు కూడా జిమ్కి వెళ్తాడు, వాడు వర్కౌట్లు వేసుకొని వచ్చి ఇక్కడ వీడియోలు హోమ్ వర్కౌట్ సిరీస్ లెక్క చేస్తాడు. ఆ బాడీ చూసి మీరు హోమ్ వర్కౌట్, బాడీ బిల్డ్ చాలా ఫేక్. చూసి జాగ్రత్త అయ్యండి. ఏదైనా గుడ్డి నమ్మకాలు పెట్టుకోకరు, బిస్కెట్ అయిపోతారు. ఇది ఒకటే రీజన్ క్రియేటిన్ నేను ఫ్లేవర్ తీసుకోనికి. వెల్కోర్లా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, నాకు ఆరెంజ్ ఇష్టం కాబట్టి ఆరెంజ్ ఫ్లేవర్ క్రియేటిన్ వాడుతున్నాను. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ దీనిలో కూడా అన్ఫ్లేవర్డ్, దీనిలో కూడా ఉంది అన్ఫ్లేవర్డ్, కాకపోతే దానిలో ఫ్లేవర్స్ లేవు. ఒకవేళ ఫ్లేవర్ ఉంటే జిఎన్సీ కూడా ట్రై చేస్తా, అది కూడా మీకు చెప్తా. అరే బాగుంటే, అరే బాగుందిరా ట్రై చేయండి అది దాన్ని. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చెప్తుంటారు కదా మస్తు మంది, ఆర్బిట్ని తింటే షార్ప్ జా లైన్ వస్తుంది, ఇంత ఇట్లా వస్తుంది అని. మేము పాన్ పారకు నమ్మలుతలేవు ఇట్లా గానికి మూతి. ఫ్యాట్ లాస్ చేస్తే వస్తుంది. సో ఇది వితౌట్ పంప్, జస్ట్ ఇప్పుడే జిమ్కి వచ్చినాం, ప్రియో ఒకటి తీసుకున్నాం అంతే. బైసెప్ అయితే మంచిగానే ఉంది, నాట్ బ్యాడ్. మెల్లగా వర్కౌట్ అయిన తర్వాత కండిషన్ రివీల్ చేస్తాయి ఈరోజు. అండ్ చెస్ట్, సైడ్ డెల్స్ అండ్ ట్రైసెప్ ఉంది, ట్రైసెప్ ఉంది. పోదాం. నాకు ఆల్రెడీ మీకు తెలుసు నా ఆర్మ్స్ డామినేట్ కాబట్టి, డామినేట్ అంటే ఆల్రెడీ స్ట్రాంగ్ కాబట్టి చేయకపోయినా కూడా ఎట్లున్నాయి, చేసిన తర్వాత ఎట్లుంటాయో జస్ట్ ఇమాజిన్. హలో స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్, పుల్అప్స్. సో వెన్ ఎవర్ ఐ స్టార్ట్ మై వర్కౌట్, నేను ఎవ్రీడే నేను పుల్అప్స్ చేయడం నాకు ఇష్టం. ఎందుకంటే పుల్అప్ స్ట్రెంత్ కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ దట్ యూ విల్ వర్కౌట్, దానిలో నువ్వు జస్ట్ నీ బాడీ వెయిట్ డంబుల్స్ తోటి స్ట్రెంత్, మెషిన్ తోటి స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకుంటున్నావు. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు పుషప్స్ అండ్ పుల్అప్స్లో వీక్ ఉండాలని. సో పుషప్స్, పుల్అప్స్ రెండిట్లో కూడా నేను ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా. వార్మప్లో ఒక 10 to 12 పుల్అప్స్ మ్యాక్సిమం ఎన్నైతే అన్ని. దాని తర్వాత జనరల్ స్ట్రెచ్చింగ్, షోల్డర్ రొటేషన్స్ అన్నీ చేసి తర్వాత ఒక 10 to 15 reps పుషప్స్ కొడతా. దాని తర్వాత ద యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్స్.
సో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, మీ పుల్అప్ స్ట్రెంత్ పుషప్ స్ట్రెంత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది అంటుంటారు చూడు, కంటెంట్ క్రియేటర్ నీదే అందరూ జస్ట్ 4 రీల్స్ చేయాలా, వీడియోలు షూట్ చేసుకోవాలా, బతికేయాలని. ఇట్స్ నాట్ దట్ సింపుల్ బ్రో. మీరు జనరల్గా ఆఫీస్కి ఎట్లయితే పోతారో, నైట్ షిఫ్ట్ జాబ్లు ఎట్లయితే చేస్తారో, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లు ఎట్లయితే చేస్తారో, ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రెస్, సేమ్ వర్క్ ఎథిక్ ఇక్కడ కూడా ఇదే ఫీల్డ్లో ఇంపార్టెంట్. మీరు అక్కడ ఎంతైతే కష్టపడతారో మేము ఇక్కడ అంతే కష్టపడతాం. ఇట్స్ జస్ట్ దట్ రీల్స్ అంతే. ఇప్పుడు అదే రీల్స్ మీరు చేయగలుగుతారా? సేమ్ క్రియేటివిటీ, సేమ్ దాంతో ఇట్ నీడ్స్ సమ్ స్పెషల్ అటెన్షన్, సమ్ స్పెషల్ ఎఫర్ట్. కొంచెం ఎక్కువ వర్క్ చేయాలా, గ్రైండ్ కొంచెం ఎక్కువ కష్టపడాలా. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు అనుకున్నంత సింపుల్ అయితే కాదు. ఖచ్చితంగా అన్ని ఫీల్డ్స్లో వర్క్ ఎథిక్ అనేది ముఖ్యం. కాబట్టి అంత ఈజీగా తీసి పడేయకండి సింపుల్ అది దాన్ని. $35 into 12. Let's go. Oh. 12 reps. Oh. Fuck. Oh. Oh. 5 reps. 27-28 ఆ టైంకి మనకు ఐసీఎన్ హైదరాబాద్ షో ఉంది. అది మన మెయిన్ షో అనుకో. అదైన తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో INBA ఉంది, అదొకటి అనుకుంటున్నా. తర్వాత నవంబర్లో ఐసీఎన్ గోవా. ఏ మజిల్ అయితే మనకి పర్టికులర్లీ కొంచెం వీక్ ఉంటుందో ఓవరాల్ బాడీలో, దానికి ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ సెట్ ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత ఒక 5 to 6 పార్షియల్ రెప్స్ పెట్టండి. దాని తర్వాత ఫ్లెక్స్ చేయండి. ఫ్లెక్స్ చేస్తే ఏంటంటే మజిల్స్ అన్ని ఇంకా మంచిగా స్ట్రెచ్ అవుతాయి, దానివల్ల టేర్ డౌన్ ఇంకా మంచిగా అవుతుంది. సో బెటర్ స్ట్రెచ్, బెటర్ గ్రోత్ మంచిగా అవుతుంది. సో ట్రై టు ఇంప్లిమెంట్. హెవీ చేసినా పర్లే, హెవీ చేసినా కూడా స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మీకు, ఫామ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని. ఫామ్ మెయింటైన్ చేసుకుంటా హెవీ చేసి గేమ్స్. సో చూస్తారా, లైక్ అప్పటితో చూస్తే ఇప్పుడు షోల్డర్ చాలా ఇంప్రూవ్ అయింది. మీకు వీడియోస్లో అంత కనిపించకపోవచ్చు, బట్ ఇన్ పర్సన్ డిఫరెంట్ ఉంటుంది.
ఏడాంధ్ర కొట్ట చూపిస్తున్నాను అనుకుంటారులే, చూపిస్తాం మీకు ముందల. అండ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తున్నా నేను, లీన్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, బల్క్ ఉంటే కాన్ఫిడెన్స్ బొచ్చోడు ఉండదు. నేను లీన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా షర్ట్లెస్ అయ్యి స్లీవ్స్ వేసుకొని యాప్స్ చూపించుకుంటా తిరుగుతా. బల్క్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ ఓవర్ సైజ్ బట్టలు వేసుకొని ఇంత కూడా బాడీ ఎక్స్పోజ్ చేయకుండా తిరుగుతా. సో దాట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. బల్క్లో ఉన్నప్పుడు ట్రై టు ఎంజాయ్ ద ప్రాసెస్. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ మజిల్. కాబట్టి బల్క్లో ఉన్నప్పుడు మంచి ఓవర్ సైజ్ టీషర్ట్లు వేసుకొని స్ట్రెంత్ బిల్డ్ చేసుకోండి, సైజు పెంచుర్రి, మంచిగా తినండి, స్లీప్ మంచిగా అవ్వండి, నిద్ర అవ్వండి. కట్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా కన్సిస్టెంట్గా మీరు చేస్తుంటే కండిషన్ మంచిగా అవుతుంది, మజిల్ మాస్ మెయింటైన్ చేస్తారు. డ్రాప్ చేస్తున్న కొద్దీ మంచి డెఫినేషన్ అని వస్తాయి. ఇప్పటికీ నా కాంపిటీషన్కి ఇంకొక 6 months ఉంది. ఇప్పటికీ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. లైక్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నాకు వాట్ ఐ ఫీల్ షోల్డర్ బాగా ఇంప్రూవ్ అయింది, బ్యాక్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, అండ్ యాప్స్ కూడా మెల్లగా వస్తున్నాయి. ఇప్పుడే జల్దీ తొందర చేసి పీకేది ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది, 6 months ఉంది. సో స్లోగా చేస్తున్నాం. లాస్ట్ టైం నేను గెయినింగ్ చేసిండే కదా, ఈసారి గెయినింగ్ చేయలేదు, ఈసారి బాడీ రీకాంపోజిషన్ చేసినాం, విచ్ ఈస్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఆఫ్ గెయినింగ్ ఆర్ యూ కెన్ సే బిల్డింగ్ మజిల్. అట్లా నేను చేసిన, నాకైతే వర్క్ అయింది, మీకు వర్క్ అవుతుందో లేదో అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. ట్రై అండి, ఇఫ్ ఇట్ వర్క్ ఇట్స్ గ్రేట్. ఎక్స్ప్రెషన్ మీకు లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా, లైఫ్లో మీరు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి డీల్ చేస్తున్నా కూడా జిమ్కి వచ్చి 1 గంట సేపు వర్కౌట్ చేశారంటే ఈ గంటలో మీకు ఏ స్ట్రెస్ గుర్తురాదు, ఏముండదు, హ్యాపీగా వర్కౌట్ చేస్తారు, స్ట్రెస్ ఫ్రీ. కార్టిసాల్ లెవెల్స్ డ్రాప్ అయ్యి కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల యూ విల్ ఫీల్ మోర్ బెటర్, ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తారు. దానివల్ల మీ డే మొత్తం యాక్టివ్గా ఉంటారు, బిజీ ఉండడానికి ట్రై చేస్తారు వేరే వర్క్స్లో. సో ఏదైనా నాట్ జస్ట్ బ్రేకప్ బాయ్. ఇప్పుడు జస్ట్ బ్రేకప్ అయితేనే జిమ్కి రావాలి మోటివేషన్ కోసం అని ఏం లే. లైఫ్లో నువ్వు ఎంత డౌన్ సిచ్యువేషన్లో ఉన్నా, లైఫ్లో నువ్వు ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా కూడా జిమ్కి వచ్చి వర్కౌట్ చేసిపో. ఆ స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది చూసినావా, అది అడుక్కునేటోనికైనా ఎంత అమీర్గానికైనా సేమ్ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, సేమ్ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. పర్సనలీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ అంటుండే నాకు, లైక్ ఏమొస్తున్నారా నువ్వు ఇవన్నీ చేస్తుంటే ఏమైనా వస్తుందా, వర్కౌట్లు చేస్తుంటే నీకు ఏమైనా పైసలు వస్తున్నాయా, ఏమైనా పీక్తున్నావా, చేస్తున్నావా లైఫ్లో అని. డెఫినెట్లీ వస్తున్నాయిగా. క్రైమ్ చేసేటోడు, మర్డర్లు చేసేటోడు, లేకపోతే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటోడు, తాగేటోడు, ఇట్లాంటి వాళ్ళు ఏమైనా దందాలు చేసి పైసలు సంపాదిస్తే దాన్ని యూ కెన్ సే ఇట్స్ నాట్ గుడ్, హెల్త్కి మంచిది కాదు, లీగల్ కాదు అనొచ్చు. బట్ ఇక్కడ మేము ఫిట్నెస్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాం. క్రియేటిన్ కానీ, వే ప్రోటీన్ కానీ, ఏదైనా సప్లిమెంట్ కానీ, దానివల్ల నీకు ఏదైనా లైఫ్లో బెనిఫిట్ యాడ్ అవుతుంది, దానివల్ల నీ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, నీ ఓవరాల్ హెల్త్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది లీగలే, మంచిది కదా. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా చెప్తాం, అరే ఇది తీసుకోరా అని చెప్తాం. కానీ ఇట్లా తీసుకోరా అని చెప్పగానే మీరు గుడ్డిగా తీసుకోవడం కాదు, దాని ఇంకా స్టడీ చేసి ట్రస్టెడ్ అయితే. ఇప్పుడు నేను 5 ఏళ్ల నుంచి నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 5 years నుంచి కంటెంట్ చేస్తున్నా. నాట్ జస్ట్ 1 year 6 months కాదు, 5 years నుంచి నేను కంటెంట్ చేస్తున్నాను. కాబట్టి 5 సంవత్సరాల నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకు తెలుసు నేను ఏం చెప్తాను, నిజం చెప్తానా, ఉత్తగా ఇచ్చోళ్ళని చేస్తానా జనాన్ని. ఇఫ్ యూ ట్రస్ట్ మీ తీసుకోవచ్చు. నా మీద నమ్మకం లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఈవెన్ వాచింగ్ మై వీడియోస్. సో ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఆర్మ్స్, షోల్డర్ అండ్ రైట్ లెగ్స్ ట్రైన్ చేసినాం. అప్పటికి మొత్తం వర్కౌట్లు షూట్ చేసుకోనికి టైం, ఎందుకంటే తెలుసుగా వీడియోలు షూట్ చేస్తే మనం మాట్లాడుతూనే ఉంటాం, వర్కౌట్ తక్కువ మాటలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వారంలో 1-2 రోజులు మనం వీడియోలు షూట్ చేస్తాం. నార్మల్ టైంలో మన ఇంటెన్స్ వర్కౌట్ ఏదైతే ఉంటుందో అది అసలు మీరు
ఇమాజిన్ చేయలేరు. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్సిటీ ఉంటుంది. సో యా, ఇంకా అదే పోస్ట్ ఒకటిలో మళ్ళీ అదే జిఎన్సీ వే ప్రోటీన్ ఒకటి తాగాల. దట్ బీయింగ్ సెడ్ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాయి ఇక్కడనే. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నమస్తే, లవ్ యూ ఆల్.